రాయిస్తారు కదా. జన్మ పత్రికలో 1:55 ఆ, ఉంది అంతేనా? 1:55. ఓకే. సో నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాము. 20 జూలై 1989 మధ్యాహ్నం 1:55 జనగాం వరంగల్ డిస్టిక్. అంతేనండి. సో ఇప్పుడు జనగాం డిస్టిక్ కదా? అవునండి. ఓకే ఓకే సరే. ఇప్పుడు ఇది మధ్యాహ్నం 1:53 తీసుకున్నాను. సో ఓకే ఓకే. చెప్పండి మీరు ఏం చేస్తున్నారో, మీకు ఏం కావాలి? వచ్చేసి ఒకటి ప్రొఫెషనల్ లైఫ్, ఒకటేమో మన మ్యారేజ్, ఒకటి థర్డ్ థింగ్ ఏంటంటే నా స్పిరిచువల్ జర్నీ ఎలా ఉంటుంది. ఈ 3 క్వశ్చన్లు. స్పిరిచువల్ జర్నీ అంటే మీరు ఏం చేస్తున్నారు? రెగ్యులర్ ఈ లౌకికమైన జాబులే, కానీ ఏమైనా టైం కేటాయించి దానికి ఏమైనా చేయగలనా? ఏం చేయాలి? స్పిరిచువల్ జర్నీ అంటే ఏం చేయాలి దానికోసం మనం? లైక్ ఏమైనా టైం స్పెండ్ చేయగలనా దానికోసం ఏమైనా అని. అదే టైం స్పెండ్ చేసి ఏం చేస్తామని అడుగుతున్నా. అంటే రెగ్యులర్ గా అంటే నేను ఏమైనా వేదం నేర్చుకోగలనా, అలా పాసిబిలిటీ ఏమైనా ఉందా? ఏం నేర్చుకుంటారు? వేదం అంటే లైక్ రెగ్యులర్ గా ఏమైనా మన వైదిక సంబంధమైన నేర్చుకోగలనా? ఓకే, వేద విద్య నేర్చుకోవాలని అడుగుతున్నారు. వేద విద్యకి స్పిరిచువాలిటీకి ఏం సంబంధం ఉంది? అంటే ఎలా అంటే ఏమైనా మన మన గురించి మనం ఏమైనా తెలుసుకోవడానికి ఆస్కారం ఉందా? ఇంకా చెప్పాలంటే డెప్త్ గా మన గురించి ఏం తెలుసుకుంటాం? అలా కాదు, ఎలా అంటే దేవునికి ఏమైనా సమీపంగా ఆలోచించడం, తార్కికంగా అలా ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? అంటే ఈ రెగ్యులర్ గా డే టు డే లైఫ్ కాకుండా ఏం ఆలోచించాలి? దేవుడికి సమీపంగా తినడం, పడుకోవడం, తెల్లారిందని కాకుండా ఇంకేమైనా. అది ఏంటిదా? ఇంకేమైనా ఏంటిది? అది జపదపాదులైనా అలా కొంచెం అంటే రెగ్యులర్ గా ఓన్లీ డబ్బుల కోసమే వెంపర్లాట కాకుండా ఇంకేమైనా చేయగలనా అలా? ఓకే, చేసుకోండి దాన్ని. ఇప్పుడు మీకు అడ్డేమున్నది ఇప్పుడు? నా జాతకంలో అయినా అలాంటి ఏమైనా కొద్దిగా స్పిరిచువల్ జర్నీలో వెళ్ళడానికి ఆస్కారం ఉందా? ఇప్పుడు అది మనం అనుకుంటే చేసుకోవచ్చు కదా, జాతకం ఎందుకు అడ్డు చెప్తుంది అట్లాంటివి? సరే, లేదు నేను మీకు అర్థం చేయించడానికి అడిగేది, మిమ్మల్ని విసిగించడానికి కాదు. సరేనండి. అంటే ఇప్పుడు డే టు డే లైఫ్ లో ఉంటే ఏమవుతుందంటే పొద్దునుంచి రాత్రి జాబులు చేశాక ఇంకెక్కడ అంటే ఏదైనా మన సంస్కృతి ఈ రెగ్యులర్ డే టు డే మన కాకుండా మన పాత పద్ధతుల్లో ఆచార వ్యవహారాలు పాటించగలమా, చేయగలమా, లేకపోతే ఇలానే లైఫ్ లీడ్ అవుతూ ఉంటుందా? అది ఎందుకు చేయలేకపోతున్నాం మనం? పొద్దునుంచి రాత్రి జాబులు నాకు ఇక్కడ చేయగలమండి. అది ఉదయమే చేసుకుంటాం కదా మనం, జపము పూజ. ఇప్పుడు అగ్ని కార్యం చేయాలి, సపోజ్ అగ్ని కార్యం నేను చేయలేకపోతున్నా, అలా అడుగుతున్నాను. అంటే దీనికోసం ఏమైనా స్పేస్ నేను కేటాయించగల పాసిబిలిటీ ఉంటుందా? లైక్ ఇన్ ద ఫ్యూచర్ లో ఏమైనా మనం ఇలాంటి వేలో వెళ్ళగలమా? లైఫ్ స్టైల్ ని కొంచెం బెటర్ గా వైదికంగా మార్చుకోవడం మీరు అడిగేది. ఎగ్జాక్ట్లీ. దాని ద్వారా మీరు స్పిరిచువల్ గా ముందుకు పోవాలనుకుంటున్నారు. అదండి, ఆ మార్గంలో స్పిరిచువల్ గా వెళ్ళాలనుకుంటున్నారు, అంతే కదా? అవును. రకరకాల మార్గాలు ఉంటాయి, స్పిరిచువల్ గా పోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. సో మీరు వైదిక మార్గాన్ని ఎంచుకుంటూ ముందుకు పోవాలనుకుంటున్నారు. అది నాకే క్లారిటీ లేకపోతే మీకు ఏదో చెప్తా కహాని. సో అందుకే మిమ్మల్ని అడిగేది, అంతేనా? అవునండి. ఓకే రైట్. మిగిలినవి చూద్దాం. ఒకటి మ్యారేజ్ అడిగారు, రెండోది కెరియర్ గ్రోత్ అడిగారు. కెరియర్ గ్రోత్. ఓకే, చార్ట్ ఎలా ఉందో చూద్దాము, చూసి దాన్ని బట్టి. సరే. తులా లగ్నం, లగ్నం విశాఖ నక్షత్రంలో ఇంద్రాగ్ని యొక్క నక్షత్రంలో పడింది. లగ్నాధిపతి అనేవాడు లాభంలో ఉంటూ లాభంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రంలో ఉన్నాడు. కాకపోతే అది బాధక స్థానం అయింది. ఒకటి కేతుతో కలవడం వల్ల దానికి లైట్ కోల్పోతున్నాడు కదా, సో కాబట్టి వక్రత్వ దోషం ఒకటి వచ్చింది. రెండోది షష్టాధిపతి అయిన గురువు రాహు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల అక్కడ గురువు డిస్టర్బ్ అయ్యాడు. సో ఆ గురువుకి దోషం వచ్చింది. అంటే లగ్నాధిపతికి, లగ్న నక్షత్రాధిపతికి, అంటే షష్ట అష్టమాధిపతులు ఇద్దరు పోయారని అంటే ప్రాబ్లం అనేది ఈజీగా వచ్చేస్తుంది, అర్థమైందా? సో ఈజీగా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యేదానికి కారణం అవుతుంది. ఇది 2.
మూడోది కుజుడు ఆక్యుపైడ్ బుధ నక్షత్ర. కుజుడి నక్షత్రంలో ఉన్న రాహు చంద్రుడు వల్ల చంద్రుడు పోయాడు, అంటే దశమాధిపతి పోయాడు. తర్వాత కుజుడు ఏమయ్యాడు, బుధ నక్షత్రంలో ఉన్నాడు, అంటే కుజుడు డిబిలిటేట్ అయ్యాడు. దశమంలో రవి లీడ్ చేస్తున్నాడు, దిగ్బలాన్ని పొంది. రవి ఈజ్ ఆక్యుపైడ్ శని నక్షత్ర, కానీ శని వక్రించి మళ్ళీ ద్వితీయంలో ఉన్నాడు, అంటే శనికి క్యాన్సిలేషన్ వచ్చింది, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదు. అరే అన్ని గ్రహాలకి ఏ గ్రహం అంటే కుజుడు డిబిలిటేట్ అయ్యాడు, దానికి బుధుడు ముందుకెళ్తే దానికి వక్రత దోషం వస్తుంది. శుక్రుడు కలయిక వల్ల కేతు వల్ల శుక్రుడికి వక్రత దోషం వచ్చింది, చంద్రుడికి వక్రత దోషం వచ్చింది, గురువుకి వచ్చింది, శనికి వచ్చింది. ఏ గ్రహం వదిలిపెట్టలేదు, అన్ని గ్రహాలు ఆడుకుంటున్నాయి మంచిగా. కాబట్టి ఏంటంటే అందరూ అన్నీ ఉన్నట్టే ఉంటుంది లైఫ్లో, ఎవరు లేనట్టే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీకు కనిపించిందా లేదా? సత్యం. భావాలన్నీ పోతున్నాయి, అర్థమైందా? దానివల్ల విషయాలన్నీ ప్రోగ్రెస్లోకి తీసుకుపోవు అనమాట. ఓకే, ప్రొఫెషన్ పరంగా ఉన్నదానిలో కొంతవరకు సాటిస్ఫాక్షన్ని ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే దశమంలో ఉన్న గ్రహం ద్వితీయంలో ఉన్న నక్షత్రంలో ఉన్నాడు, ద్వితీయంలో శని ఉన్నాడు కదా. సో కాబట్టి రవిశనులు తృతీయంలో ఉన్నాడు, ద్వితీయం కూడా కాదు అది. ఓకే సారీ. సో తృతీయం అంటే అక్కడ రవికి కూడా వక్రత్వం వచ్చింది. కాబట్టి ఏంటిది, ప్రొఫెషనల్ సెటిల్మెంట్ అంత ఈజీగా ఇవ్వదు. అంటే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ లేదు, ప్రొఫెషనల్ సెటిల్మెంట్లో కూడా స్టెబిలిటీ లేదు. ఇందుకోసమే మీరు భక్తి మార్గం అంటే లైఫ్లో బేసికల్లీ నాకు అర్థమైంది చెప్తానే. మరి ధర్మ అర్థ కామ మోక్షాలు 4 ఉన్నాయి కదా, చతుర్విధ ఫల పురుషార్థాలు. ధర్మ అంటే ఫాలోయింగ్ ఎథిక్స్, అర్థ అంటే మేకింగ్ మనీ, కామ అంటే డిజైర్, స్వీట్ నుంచి అమ్మాయి వరకు ఏదైనా కూడా. ఓకే, మోక్ష అంటే హ్యావింగ్ నథింగ్ ఎక్స్పెక్టింగ్ నథింగ్ నా దృష్టిలో. ఓకే, సో ధర్మాన్ని మోక్షాన్ని గలపండి, అర్థాన్ని కామానికి గలపండి. సో మెటీరియలిస్టిక్ అండ్ స్పిరిచువల్గా 2 కేటగిరీస్ తీసుకుంటే ఏదో ఒకటి మీరు అన్నట్టుగా మెటీరియలిస్టిక్గా మనం కావాలనుకోవడం, అది పొందడానికి ట్రై చేయడం, పొందగలగడం, ఇదంతా మెటీరియలిస్టిక్ లైఫ్. ఏది కావాలనుకోవట్లేదు, ఏమీ లేకపోవడం, ఇది స్పిరిచువల్ లైఫ్. అర్థమైందా? సో 2 ఎవరి చాట్లో అయితే ఉంటాయో, అంటే మనకి కామస్థానాలు మోక్ష స్థానాలు ఉంటాయి కదా, 4, 8, 12, 3, 7, 11. సో ఆ 2 కనెక్ట్ అవుతూ ఉంటాయి చాట్లో. ఓకే, ఇప్పుడు లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు, 3, 7, 11 కనెక్ట్ అయ్యాడా? అర్థమైందా? దాని సైన్ లాడ్ అంటే ఇప్పుడు కేతు లీడ్ చేశాడు కదా, కేతు సైన్ లాడ్ అయిన వాడు 7th లాడ్తో కలిసి ఉన్నాడా? అర్థమైందా? సో 11వ స్థానాధిపతి మళ్ళీ లాభాధిపతితో లగ్నాధిపతితో వీళ్ళందరికీ సంబంధం వచ్చింది. కాబట్టి 2 ఉన్నాయి. అంటే మనకి ఎదగాలని ఉంది, అక్కడ అబ్స్ట్రక్ట్లు వచ్చినప్పుడు సర్లే ఇక మనకి ఏం వద్దులే అని ఒక రకమైన డిటాచ్మెంట్ కూడా ఇస్తున్నాడు. సో ఈ రెండింటి వల్ల ఏమవుతుంది, మనం చాలా మూడ్ స్వింగ్స్ కి గురవుతుంటాం. ఒకసారి అన్ని కావాలనిపిస్తే, ఒకసారి వద్దనిపిస్తుంది. అందులోనూ చంద్రుడు పూర్ణచంద్రుడు అయ్యాడు కాబట్టి మెంటల్లీ మీరు స్టెబిలిటీగా ఉండగలుగుతున్నారు. అది లేకపోతే ఇంకా ఎమోషనల్ గా వీక్ అయిపోతారు అనమాట. అర్థమైందా? సో విషయం అది. సో కాబట్టి అందుకోసమే మీకు భక్తి స్పిరిచువల్ ఇంట్రెస్ట్ కలుగుతున్నాయి. సో మనం ఇది ఒకటి మనకి రాయల్ మిడిల్ పాత్ అంటారు కదా. సో చేసుకుంటా పోతాం, అయ్యేది అవుతా ఉంటుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. అర్థమైందా? సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వైదికమైన విషయాలు ఏవైతే అడిగారో అవన్నీ దక్కుతాయి. ఎందుకంటే గురువుకి రాహుతో సంబంధం రావడం వల్ల వక్రత దోషం వచ్చింది. షష్టాధిపతి పాపయ్యి లగ్న నక్షత్రాధిపతి అయ్యాడు కాబట్టి స్పిరిచువల్ ఇంట్రెస్ట్, వేదము, విద్య, ఆస్ట్రాలజీ, ఇలా రకరకాల విషయాల మీద మీకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కలిగితే అవి నేర్చుకోవడానికి అవకాశము, సిచ్యువేషన్స్ దొరికేదానికి ఉంది. ఇది కంక్లూషన్. అది చార్ట్ డిఫాల్ట్గా ఉన్నది. ఇక స్క్రీన్ ప్లే ఎప్పుడు అనేది మనం టైంతో చూద్దాం. సరేనా? బాగా చెప్పానా? డౌట్ గా చెప్పానా? అయితే నాకు ఈ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కొద్దిగా డీటెయిల్ కావాలండి. అంటే లైక్ టైంలోకి వెళ్దాం. ఒరిజినల్ గా చార్ట్ లో ఏముందో చూసాను అంతే. అర్థమైందా? ఎప్పుడు అనేది ఏమీ చెప్పలేదు. రైట్. సో ఇప్పుడు వెనక్కి వెళదాం. ఒకసారి ముందు నుంచి ఓవర్ వ్యూ వేసుకుంటే ఒక లుక్ అర్థమవుతుంది అనమాట. 10th హౌస్ ఇమీడియట్గా మార్స్తో కంజైండ్ అయింది. అది మంచి విషయం కాదు పుట్టినప్పుడు. అప్పుడు ఎగ్జాక్ట్లీ మీకు గురుభుక్తి ఒకటి జరుగుతుంది 90 నుంచి. దానికన్నా ముందు రాహుభుక్తి జరిగింది. రాహు మార్స్ని రిప్రజెంట్ చేస్తే మార్స్ సన్ లీడ్ చేశాడు కాబట్టి రవి రాహుల్ దశమానికి కనెక్ట్ అయ్యారు. అంటే ఏంటంటే ఎవడైనా నా అలాగా టూ మచ్గా ట్రికీగా బిహేవ్ చేస్తే మీకు కోపం వస్తుంది. కనిపించిందా? సో అంటే ఓవర్ ఈగో అంటే లైక్ డామినేట్ చేసినా లేదంటే బాగా కార్నర్ చేస్తే నచ్చదు అనమాట. అది తర్వాత నెక్స్ట్ అక్కడ సరిగా లేదు కదా, జలరాశి కదా. సో బ్రీతింగ్ లేదనంటే ఇట్లాంటి ఏదైనా ఇబ్బంది, చిన్నప్పుడు ఎలర్జీ ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా? తెలుసా? తెలియదా? లేవండి. ఏమీ లేదు. ఆల్ గుడ్ హెల్త్ అంతేనా? ఆల్ గుడ్ హెల్త్ అంటే అక్కడ
ఫైనాన్షియల్ కండిషన్స్ అన్ని బాగున్నాయి అంటారా, లేదంటే అబ్స్ట్రకల్ గా ఉన్నాయి అంటారా? ఫైనాన్షియల్ కండిషన్స్ అంటారా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దేర్ ఇస్ నో ఇష్యూస్, అంటే ఉన్నంతలో బతికేయడం. ఓకే, పెద్దగా ఏం లేవని చెప్తున్నారు. సరే, వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ. ఓకేనా, మనం ఒకటి ఐడెంటిఫై చేసినాం, అక్కడ ఏం జరగలేదు కదా, జరగలేదు కాబట్టి మనం మళ్ళీ చూద్దాం. తర్వాత నెక్స్ట్ 1991 అంటే ఏంటంటే మనం ప్రోగ్రెస్ సైడ్ ప్రిడిక్ట్ చేయట్లేదు అన్నప్పుడు అబ్స్ట్రకల్ వచ్చినప్పుడు అబ్స్ట్రకల్ చెప్పాలి. మళ్ళీ ఇంకొక అబ్స్ట్రకల్ చెప్తాను. మళ్ళీ 94లో మీకు 5 years ఉన్నాయి. 93 జూలై 94లో మీకు కుజదశ భుక్తి బ్యాలెన్స్డ్గా ఉంది, అయినా కూడా 10th house కంజంక్షన్ వీనస్ జరుగుతూ ఉంది. అది రెట్రోగ్రేట్ ఎఫెక్టెడ్ కదా, సో క్యాన్సిలేషన్ కూడా లేదు కాబట్టి కొంత ఇబ్బంది చెప్పాలన్నమాట. కాబట్టి ఆ 94-95లో మదర్ హెల్త్ కానీ లేదంటే అక్కడ ఉండే సిచ్యువేషన్స్ కానీ కొంత ఛాలెంజ్ చెప్తాను. మీకు ఏమైనా కనిపించిందా లేదా? అక్కడ కూడా ఏం లేదు, తెలీదు, నో ఐడియానా? ఏం లేదండి, ఏం లేదు. ఓకే సరే, 94-95లో కూడా ఏం కనబడలేదు. 20 జూలై 89 ఫాలో అవుతున్నాం, తులా లగ్నం ఫాలో అవుతున్నాం. చూద్దాం ఎంతవరకు మ్యాచ్ అవుద్దాం. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ 10th house యురేనస్తో ట్రైన్ చెప్తాను. ఇదన్నా మ్యాచ్ కావాలి, బ్రహ్మాస్త్రం. సో 2000లో 10th house ట్రైన్ యురేనస్ జరుగుతుంది. జనరల్లీ ఇదేంటిది, దీనికన్నా ముందు 98లో 10th house ఎక్స్టైల్ జూపిటర్ జరిగి యురేనస్తో ట్రైన్ ఇచ్చింది. 98 నుంచి 2000 వరకు జూపిటర్ భుక్తి జరుగుతుంది. జూపిటరు రాహు ఒకే నక్షత్రంలో ఉంటే అలాంటి ఒక దశ వచ్చింది. గురువు రాహు ఇద్దరు కలిసి దశమంలో ఉన్నట్టు ఇప్పుడు మరి యాక్ట్ చేస్తారు కాబట్టి, రవితో కలిశారు కాబట్టి ఇప్పుడు అది కొంచెం కాంప్లికేషన్. కాబట్టి మనం ఆ 98 నుంచి 2000 మధ్యలో ఫ్యామిలీ హెల్త్ ఇవన్నీ ఛాలెంజ్ ట్విస్ట్ చెప్తా. మీకు అట్లా కనిపించిందా లేదండి, చాలా పాజిటివ్గా ఉందంటారా? ఎందుకంటే ఇంకో ఆస్పెక్ట్ ఒకటి జరుగుతుంది, అది డౌటే నాకు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10,000 కంజైన్ చేసింది, దాంతోపాటు ఈ పెద్ద పెద్ద ఆస్పెక్ట్ జరుగుతున్నాయి కాబట్టి నెగిటివ్ చెప్తా. సో అక్కడ నెగిటివ్గా పనిచేసిందా పాజిటివ్గా పనిచేసిందా? నార్మల్ గానే ఉందండి. దేర్ ఇస్ నో నెగటివ్, దేర్ ఇస్ నో న్యూట్రల్. ఓకే, మళ్ళీ ఒకసారి చేద్దాం, ప్రయత్నం చేద్దాం, ఏం పోదు. తర్వాత మళ్ళీ 2006లో ప్రోగ్రెసివ్ 10th house ట్రైన్ నెటల్ సాట్రాన్తో ట్రైన్ ఇస్తుంది. ఓకేనా, సో 2005, 2006 ఓకే. మెర్క్యూరీ భుక్తి, మెర్క్యూరీకి ఏమో రెట్రో ఉంది, ట్రైన్ ఇచ్చింది కాబట్టి రాకేతు భుక్తి. కేతు ఈజ్ రిప్రజెంటింగ్ సన్, ఇది కొంతవరకు పర్లేదు. కానీ 10th house ట్రైన్ కాబట్టి చదువు ఎలా ఉంది, ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ అడుగుతాను. చదువు బాగుంది, అప్పుడు చదువు బాగుంది, ఫ్యామిలీ హెల్త్ కూడా బాగుంది, అంతేనా? అవునండి. యాక్చువల్లీ నేను ఒక తప్పు చేశాను. ఏంటంటే అక్కడ యురేనస్ ట్రైన్ ని నెగిటివ్గా తీసుకున్నాను. నెగిటివ్గా తీసుకోకూడదు, పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే యురేనస్ కేతు ఒకే నక్షత్రంలో ఉంది కదా, కాబట్టి నేను అక్కడ దెబ్బతిన్నాను, అర్థమైందా? సో అందుకోసమే బాగుంది. ఓకే, ఇప్పుడు కూడా బాగుంటుంది, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ మెర్క్యూరీ కలిసి యురేనస్కి ట్రైన్ ఇస్తున్నాడు కాబట్టి కొంచెం ట్విస్ట్ అయినా కూడా మీరు బాగా చదవగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్తాను. ఓకేనా, మళ్ళీ చెప్తానే, మళ్ళీ ప్లీజ్ ఒక ఛాన్స్. మళ్ళీ 89 నుంచి ఒక్క నిమిషం. సో ఫస్ట్ అయితే స్టార్టింగ్లో అది చెప్పాను. సో ఈ 5 years లోపు అయితే నేను ప్రోగ్రెస్ చెప్పను, అంటే మీకు 95 లోపు వరకు ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ చెప్పను, కానీ దాని తర్వాత మెల్లమెల్లగా చెప్తాను. ఓకే, మళ్ళీ చెప్తాను. మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్కి ట్రైన్ ఇచ్చాడు, ఇది మంచి ఆస్పెక్టే, పాజిటివ్ ఆస్పెక్టే. సో 96 ఇవన్నీ కూడా బాగానే పోతున్నాయని చెప్తాను. రాహుదశ జరుగుతూ ఉంది, రాహు మార్స్ రిప్రజెంట్ చేస్తే రవి రాహులు, కానీ ఎక్కడో అబ్స్టకల్ ఇస్తాడో, అది వచ్చినప్పుడు చూద్దాం, ప్రస్తుతానికి అయితే లేదు. ఓకేనా, తర్వాత 99, 2000లో ఇంప్రూవ్మెంట్ చెప్తా, అంటే ప్రోగ్రెస్, ఫైనాన్స్ ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ అవుతాయి అని చెప్తాను. బిజినెస్ ఫ్యామిలీ అన్నారుగా, బిజినెస్ ప్రోగ్రెస్ అయినట్టు కనిపించిందా ఇప్పుడు 99, 2000? 99, 2000 నార్మల్ గానే ఓకే, నేను ప్రోగ్రెస్ చెప్పాను. మళ్ళీ చూద్దాం. న్యూట్రల్, సరే, న్యూట్రల్ ఈజ్ ఆల్సో ఓకే వాల్యూ. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2004, 5, 6 ఇవన్నీ కూడా మళ్ళీ మంచిగానే పోతున్నాయి. ప్రోగ్రెసివ్ మార్స్ ట్రైన్ నెటల్ యురేనస్ జరుగుతుంది, యురేనస్కి రెట్రో క్యాన్సిలేషన్ వచ్చింది కాబట్టి మంచి జరుగుతుంది. కానీ 10th house ట్రైన్ సాటర్న్కి క్యాన్సిలేషన్ లేదు, కానీ ఇది జరుగుతోంది కాబట్టి బ్యాలెన్సింగ్గా ఉందేమో అని అనుకుంటున్నాను. కానీ 70-80% పాజిటివ్ చెప్పినా 20-30% నెగిటివ్ చెప్పాలి. అది ఇప్పుడు రిఫ్లెక్ట్ కాలేదన్న తర్వాత అయినా నేను రిఫ్లెక్షన్ చెప్పాలి. ఓకే, చూద్దాం. కానీ ప్రస్తుతానికి మీరు ఆల్రెడీ పాజిటివ్ చెప్పిండ్రు. ఓకే, ముందుకు పోదాం.
ప్రోగ్రెసివ్ మార్స్, మళ్ళీ ప్రోగ్రెసివ్ మార్స్, ఎస్ చూడండి ఇక్కడ చూడండి. మీకు మళ్ళీ 2009-10లో సన్ బుక్ వస్తుంది. సన్ స్టార్లో డిస్టర్బ్ అయ్యాడు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్కి ట్రైన్ ఇచ్చాడు. రెట్రోగ్రేడ్ ప్లానెట్కి ట్రైన్ ఇస్తే అది మనం మంచిగా చెప్పకూడదు కాబట్టి మరి మీకు ట్విస్ట్ అయిందా? ఎడ్యుకేషన్ అనుకున్న మార్కులు వచ్చాయా, లేదంటే ఏదైనా డెసిషన్ మిస్టేక్స్ ఉన్నాయా? ఎడ్యుకేషన్ తో పాటు నేను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ బాగా చేసేవాడిని. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనుకున్నంతగా అంటే నేను డిఫరెంట్ ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్ వాటి గురించి ట్రై చేసినప్పుడు అది వర్కౌట్ కాలేదు. అనుకున్నంత రేంజ్ లో అదే మీ వరకు మీకు సాటిస్ఫాక్షన్ రాలేదు అంతే కదా? ఎందుకంటే సో అది దాని యూటిలైజేషన్ ఆ డైరెక్షన్ లో లేరు కదా మీరు. అటు ఎక్స్ట్రా క్యారెక్టర్ యాక్టివిటీస్ లో కెరియర్ గానీ ప్రోగ్రెస్ అయినట్టు కాలేదు కదా, వేరే డైరెక్షన్ వెళ్ళిపోయారు కదా. వెళ్ళారా? అవునండి. ఓకే, అది ఎందుకంటే యురేనస్ తో అది సాటర్న్ తో రెట్రోగ్రేడ్ దానికి ట్రైన్ అయింది కాబట్టి మంచిగా చెప్పకూడదు, చెప్పాం సరిపోయింది. ఓకే చూద్దాం తర్వాత. ఇదిగో 13-14లో మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు వచ్చి తర్వాత 15 దగ్గర స్లో డౌన్ అవ్వాలి. మీకు 13-14లో మీ చదువు కానీ ఉద్యోగం ఆపర్చునిటీస్ కానీ ప్రోగ్రెస్ అయినట్టు అనిపించాయా ఏమన్నా లేదా? 2012-14 నేను పీజీ చేశాను. సరే బాగుందా లేదా అది? అది అంటే ఆ పేజ్ అది నడుస్తూనే ఉంది. దాని తర్వాత నేను పిహెచ్డి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అంటే పిహెచ్డి ప్రిపరేషన్ స్టార్ట్ అప్పుడు 12-14 అయితే బాగుందా? న్యూట్రల్ అన్నా ఉందా మీ వాల్యూ ప్రకారం? 12-14 ఇస్ ఫైన్. ఓకే ఫైన్ కాబట్టి ఓకే. తర్వాత 15లో పిహెచ్డి స్టార్ట్ చేస్తే ప్రోగ్రెసివ్ సన్ మార్స్ ని కంజైన్ చేయడం బాగోలేదు. అలానే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాటర్న్ కి ట్రైన్ అవుతుంది, ఇది బాగాలేదు. కాబట్టి 15-16 ఇబ్బంది. సారీ టు ఇంటరప్ట్. 2010-12 పీజీ అయిపోయింది. 12-14 స్ట్రగుల్ ఫేస్ చేశాను పిహెచ్డి కోసం. స్ట్రగుల్ ఫేస్ చేస్తే పిహెచ్డి వచ్చిందా మరి? 15లో వచ్చింది. పాజిటివే, అది అర్థమైందా? సో మనం 14 వరకు పాజిటివ్ చెప్పాం కదా, అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. ఓకేనా? ప్రాబ్లం అంతా కూడా 15 తర్వాత అర్థమైందా? ప్రోగ్రెసివ్ మార్స్ సాటర్న్ తో ట్రైన్ అవుతుంది. గురువు అయిపోయిన తర్వాత 14 తర్వాత 14 జూలై 15 జూలై దగ్గర తీసుకుంటే అనుకున్నట్టుగా పోవట్లేదు అని అంటే మ్యారేజ్ కానీ కెరియర్ కానీ అనుకున్న డైరెక్షన్లో ముందుకు పోకుండా ఉండకుండా ఏదన్నా డిసప్పాయింట్, ఏదైనా మ్యాచ్ దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అయిందా, లేదంటే ఇంకా వర్క్ పరంగా ఆపర్చునిటీ ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఇచ్చిందా, ఇంకేమి ఇచ్చిందా? లైక్ 2015 జూలై 2016 ఈజ్ నా లైఫ్ లో మంచి పీరియడ్. తర్వాత వచ్చి నేను వేరే కంట్రీ కూడా వెళ్ళొచ్చాను. ఓకే, ఇల్లు వస్తే ఇప్పుడు మంచి పీరియడ్ అంటే వేరే కంట్రీకి వెళ్ళి రావడం మంచి పీరియడ్ అంటారా, లేదంటే అక్కడ ఉద్యోగం వచ్చిందా? ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ విత్ యూ. 2015-16 మంచి పీరియడ్, నేను హ్యాపీగా ఉన్నాను. బట్ 16-17 ఈజ్ నాట్ దట్ మచ్ వాట్ యూ సెడ్. ఏంటి మంచి పీరియడ్ కాదంటే ఏంటి ప్రాబ్లం? స్ట్రగుల్స్ ఫేస్ చేశాను లైక్ ఎమోషనల్ గా. ఏంటిది అది? లవ్ ఫెయిల్యూర్ వలన? కాదండి, డిఫరెంట్. అంటే ఇంట్లో లైక్ మిస్కమ్యూనికేషన్, ఇంటి వ్యవహారాల వల్ల మిస్కమ్యూనికేషన్. కొంచెం అర్థమయ్యేలాగా మనం యూట్యూబ్ లో షేర్ చేసేటట్టు కొంచెం చిన్నగా చెప్పండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. అంటే ఇంట్లో అంటే పేరెంట్స్ కు నాకు మధ్యలో కొంచెం రిలేషన్స్ మధ్యలో. అంటే రిలేటివ్స్ తో ఇన్వాల్వ్ అయిందా? రిలేటివ్ ఏమీ లేదు, అంటే ఒక సంబంధం కూడా వచ్చి ఉండే. బట్ అది వాళ్ళు అంటే వాళ్ళకి చెప్పేది అంతా అర్థం కాకపో, అంటే లైక్ మనం ఏం కమ్యూనికేట్ చేస్తాం అదంతా కరెక్ట్ గా వర్కౌట్ కాకపో, అంటే అది మిస్కమ్యూనికేషన్ ఎక్కువ జరిగేది. అవును, అదే కదా మనం చెప్పింది ఇప్పుడు. ఫస్ట్ కూడా ప్రోగ్రెసివ్ మార్స్ సాటర్న్ కి ట్రైన్ ఇస్తున్నాడు, మ్యాచ్ ఏదైనా దగ్గరకు వస్తున్నా కూడా క్యాన్సిల్ అవుతుంది, అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఏర్పడితే ప్రాబ్లం వస్తుందని చెప్పాం కదా. మనం అనుకున్నట్టుగా జరగదని చెప్పాం, నెగిటివ్ గా ప్రిడిక్ట్ చేసాం, నెగిటివిటీ పనిచేసింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ పని చేసిన ఆస్పెక్ట్ ఇప్పుడు పెళ్లికి ముందుకు పోనీయదు, అర్థమైందా? మీకు డబ్బులు వర్క్ అవన్నీ ఉండొచ్చు, కానీ ఇది ముందుకు పోనీయదు. ఓకే, సో తర్వాత చూద్దాం. తర్వాత ఆస్పెక్ట్స్ జస్ట్ సెల్ఫ్ ఎఫర్ట్ ఆస్పెక్ట్, క్రేజీగా ఏమీ కాదు, మామూలుగా జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మెర్క్యూరీ. ఓకే, ఇదిగో ప్రోగ్రెసివ్ వీనస్ మళ్ళీ 2019లో ట్రిగర్ అయ్యాడు. ఓకే, మళ్ళీ నెటల్ యురేనస్ కి స్క్వేర్ అవుతున్నప్పుడు
మళ్ళీ ఎమోషనల్ గా డిస్టర్బెన్స్ కానీ మళ్ళీ Actually. ప్రాబ్లం చెప్పాలి. అదే మన ఇదే రిలేషన్ కంటిన్యూ అవుతూ మనని మెంటల్ ట్రామాకు గురి చేయడం ఇబ్బంది అయింది. అర్థమైందా? యా 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 కాబట్టి ఇక ఆటోమేటికల్ గా సపోర్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ టు ప్రోగ్రెస్ ద మ్యారేజ్ అనుకున్నట్టుగా లేదు ఇక. అంతేనా? యా యా ఓకే, రైట్ పనిచేసింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అవకాశం వచ్చేంత వరకు ఏమి ఉండదు, అంత సెల్ఫ్ ఎఫర్ట్ ఉంటుంది అంతే. ఓకేనా? మళ్ళీ మెర్క్యూరీ వస్తున్నాడు, చూద్దాం. ప్రోగ్రెసివ్ 10th house. మీకు ఒక అవకాశం వస్తుందండి. అవకాశం అంటే మ్యారేజ్గా రిటైర్ కాదు, బట్ ఇక్కడ ఒక అవకాశం వచ్చింది. 23 దగ్గర ప్రోగ్రెసివ్ 10th house, 23, 24 క్యాలెండర్ ఇయర్, 23, 24 జూలై తీసుకోండి. అక్కడ మీకు వీనస్ భుక్తి జరుగుతూ ఉంది. వీనస్ లాభానికే కనెక్ట్ అయ్యాడు, సంతోషం. సన్ ట్రైన్ యురేనస్, అది ప్రాబ్లం అయినా కూడా ఇట్ సైడ్ ప్రోగ్రెసివ్ 10th house సన్కి సెక్స్టైల్ ఇచ్చింది, మంచి ఆస్పెక్ట్ కదా. సో కాబట్టి ఏంటంటే మీకు ఉద్యోగంలో చాలా రోజుల తర్వాత మీరు ఏమైనా చేయండి. ఓకే, సో ఇక్కడ ఒక ఇంప్రూవ్మెంట్ రావాలి. వచ్చిందా? ఎస్, 22, 23 మధ్యలో జాబ్ చేశాను, క్విట్ చేశాను. మళ్ళీ 23 to 20 మీరు ఏం జాబ్ చేస్తున్నారని అడగలేదు. మీరు ఏం చేస్తున్నారు? ఏంటండి? మీరు ఏం జాబ్ చేస్తున్నారు? నేను ఇప్పుడు R&D లో చేస్తున్నాను, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దేనిలో? ఫార్మా. ఓకే, ఫార్మాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారా? ఓకే, రైట్. అంటే ఏంటి, మీరు డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో, అదే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉండాలా? అవునండి, డ్రగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మెడిసిన్స్. ఓకే, దానిలో రకరకాలు ఉన్నాయి కదా, అంటే మెడిసిన్ క్లినికల్ ట్రయల్స్ రకరకాలుగా ఉంటాయి. అంటే మాది సింథసిస్ కిందకి వస్తుందండి. దేని కింద? సింథసిస్ అంటే మా మెడిసిన్స్ తయారు చేయడం, అంటే దాంట్లోనే రీసెర్చ్ చేయడం. ఓకే, మెడిసిన్ ఇప్పుడు మీరు ఒక కంపోజిషన్ తయారు చేయాలి. ఇప్పుడు ఏదన్నా ఒకటి ఉంటే కంపోజిషన్ వచ్చి ఫార్ములేషన్. మేము దానికంటే ముందు ఇప్పుడు పారాసిటమాల్ ఉంటే పారాసిటమాల్ లాగా దాన్ని తయారు చేసేది మేము స్టార్టింగ్. ఓకే, ఆల్రెడీ ఫార్ములా వచ్చేసింది, ఫార్ములాతో మీరు మెడిసిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉంటారా? కాదు. స్టార్టింగ్ ఒక దాన్ని అనుకొని మేము తయారు చేస్తాము. అది హిట్ అయింది, అది ట్రయల్స్ లో అంటే మేము తయారు చేసింది ఓకే అయితే క్లినికల్ ట్రయల్స్ వెళ్తుంది. క్లినికల్ ట్రయల్స్ అన్ని ఓకే అయిన తర్వాత లాస్ట్ కు అప్పుడు మార్కెట్ లోకి వస్తుంది. ఓకే. సో ఫస్ట్ మీరు ఏదైతే ఫార్ములా ఉంటుందో ఆ ఫార్ములాతో ఒక డ్రగ్ తయారు చేస్తారు, రెడీ చేస్తారు. మేమే తయారు చేస్తాం, లైక్ మన నేచర్ నుంచి తీసుకొని మేము మిక్స్ చేసి దాన్ని తయారు చేస్తాం. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అర్థం చేసి మీరు ఎక్స్ట్రాక్ట్ కాదు, సింథసిస్, మన ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తాం. ఆర్టిఫిషియల్ గా కెమికల్స్ వాడి తయారు చేస్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సింథసిస్. సో 22 to 23 నేను మధ్యలో చేసి క్విట్ చేశాను జాబ్. సింథసిస్. ఓకే, రైట్. 23 to 24 మధ్యలో మీరు క్విట్ చేశారు. అప్పుడు నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను, ఒకసారి లాస్ట్ అటెంప్ట్ ఇద్దామని. సో ఇది 1 year చేశారా? అంతకుముందు ఎన్ని రోజులు చేశారు? అంతకుముందు చేయలేదు. అప్పుడు ఒక 22, 21 to 21 ప్రాబ్లం వచ్చింది కదా, 2016 లో ప్రాబ్లం వచ్చింది కదా, అక్కడి నుంచి చేయలేదా? ఇక పిహెచ్డి చేసుకుంటూ వచ్చాను, 6 years కంప్లీట్ అయింది అప్పటికి. ఓకే, పిహెచ్డి చేస్తూనే వెళ్ళారు మీరు. ఓకే, రైట్. ఇది ఒక పేజ్, అది ఈ మెంటల్ ఎక్కువ టార్చర్. ఇక ప్రొఫెషనల్ కొద్దిగా అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, రైట్, గాట్ ఇట్. సో ఇప్పుడు ప్రజెంట్ ఫేజ్ ఆ 23 1 year చేశారు. 1 year తర్వాత మళ్ళీ క్విట్ చేశారు, మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు. 23, 24 నేను క్విట్ చేశాను, మళ్ళీ 24 లో జాయిన్ అయ్యాను. ఓకే, 24 జాయిన్ అయ్యారు. ఓకే, 24 జూలై మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను, మళ్ళీ సేమ్. ఓకే, మంచిది. ఇప్పుడైతే ఏం మారట్లేదు కదా? ఇంకేం లేదు, ఇంకా ఇదే ఇండస్ట్రీలో ఉందామని డిసైడ్ అయిపోయాను. ఇంకా మంచి పని చేశారు. ఓకే, ఇప్పుడు 10th house సన్ కి సెక్స్టైల్ ఇచ్చింది కాబట్టి బ్యాలెన్స్ చేసింది, సస్టైన్ అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ అంతే. ఓకే, కరెంట్ టైంకి వచ్చాం. ఓకే, సరే, నేను గొప్పగా చెప్పలేదని నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు? ఏం చెప్పలేకపోతున్నా. ఏం చెప్పలేనప్పుడు ఏం చెప్పకూడదు. ఓకేనా? ఆపేసుకోవాలంతే. సరే, నాకు తెలిసినా కూడా చెప్పకూడదు అంతే. ఇంకా అర్థం కాలేదండి. ఓహో, ఇలా బాగా చెప్పారా, బాగా చెప్పలేదు అంటున్నా. అది చెప్పలేదు కదా, నేను అనుకున్నంత. అట్లా అంటున్నారా? అయితే ఇక్కడ మీరు అన్నట్టు మన ఇది ఎగ్జాక్ట్ చెప్పారంటే మనకు ఇదైతే బాగుంది. అంటే జస్ట్ పాస్ట్ లో జరిగిన ఒక 10 years ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అంతకుముందు మ్యాచ్ కాలేదు. ఇంకోటి
అంతకుముందు నాకు మరి మర్చిపోయి ఉండొచ్చు, నేను కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయలేదు, ఎందుకంటే అదే. మీరు జాతకాన్ని నమ్మి ముందుకెళ్లారు మీరు. ఎగ్జాక్ట్లీ అక్కడ ఇది మ్యాచ్ అయిందంటే అది కూడా మ్యాచ్ అయి ఉంటుంది. మేబీ నా టైం చిన్నవాడిని కాబట్టి నాకు అది మ్యాచ్ కానట్టు అనిపించి ఉండొచ్చు మైట్ బి. బట్ నేను ఎప్పుడైతే ఆఫ్టర్ మెచ్యూర్ అంటే లైక్ ఆఫ్టర్ 10th నుంచి మనకు ఐడియా ఉంటుంది కదా, ఎస్ మ్యాచ్ అవుతుంది, ఎస్ మ్యాచ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. సో అయినా కూడా నేను ప్రిడిక్ట్ చేయను కానీ, సో అంటే ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆల్ ది బెస్ట్ చెప్తాను, నేను ట్రై చేయండి అని చెప్తాను అంతే. అర్థమైందా? అయితే ఒక క్వశ్చన్, అడగండి. నేను ఇండస్ట్రీ మనం ఏమైనా పెట్టే పాసిబిలిటీస్ ఉన్నాయా, లేకపోతే నాకు అంత సీన్ లేదు, ఓన్లీ జస్ట్ ఇదే ఫేజ్ లో నేను సింథసిస్ నుంచి మళ్ళీ నేను లైక్ మేనేజ్మెంట్ కి వెళ్దామని చూస్తున్నాను, అది వర్కౌట్ అవుతుందో వద్దు, సింథసిస్ లో ఉండాలా, లేకపోతే ఇది ఇంకోటి ఏంటంటే లైక్ ఇన్ ద ఫ్యూచర్ ఇండస్ట్రీ పెట్టే పాసిబిలిటీ ఉందా? ఇండస్ట్రీ పెట్టే పాసిబిలిటీ ఉంది. సి బేసికల్లీ కెమికల్, ఇట్స్ ఆల్ అబౌట్ ద కెమికల్ కాంబినేషన్ కదా, అర్థమైందా? సో కెమికల్ వర్క్ కావాలంటే మార్స్ వీనస్ కాంబినేషన్ ఎఫిషియెంట్ గా ఉండాలి, అర్థమైందా? మార్స్ వీనస్ కాంబినేషన్ ఎఫిషియెంట్ గా ప్లే కావాలి. మీకు శుక్రుడు కేతు కలిసి ఉన్నది, సో అది లైక్ పూర్వ కర్మరీత్యా మీకు దీనిలో ఇస్తా ఉన్నది, అంతేగాని పూర్తిగా ఇవ్వట్లేదు. రెండోది ఏంటిది, చతుర్థం బలంగా ఉండాలి. చతుర్థం ఏమైంది అంటే అబ్స్ట్రకుల్ తో బలంగా ఉంది, స్ట్రైట్ గా బలం లేదు, అర్థమైందా? తర్వాత రవి రాహుల్ ఉన్నది మెడికల్ కార్నర్ లో, అది పూర్తిగా పర్ఫామ్ చేయనిస్తుందా? సో సన్ డామినేట్ చేస్తున్నాడు, సో సన్ స్టార్ లాడ్ రెట్రోగ్రేట్ అయ్యాడు, కాబట్టి అంత అబ్స్ట్రకల్ గా నడవడానికి గల కారణం అది. కాబట్టి ఏంటంటే డీసెంట్ గా జాబ్ నే కంటిన్యూ చేస్తా ముందుకెళ్ళాలి. అండ్ యు ఆర్ ఆల్సో గివింగ్ మోర్ ప్రియారిటీ ఫర్ యువర్ వేదిక్ స్టడీస్ కదా, సో అటు సైడ్ కూడా చెయ్యాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నప్పుడు మీరు మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు మరి? అంటే ధనమూల విధం జగత్, డబ్బు ఉంటే మనం ఇంకొద్దిగా, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ మనమే పెట్టుకుంటే మనకు అనుకున్న టైంలో కొద్దిగా ఫీజిబిలిటీ ఉంటుంది, వేరాజ్ ఈ ఫీల్డ్ లో అలా మనకు ఉండడానికి అది సైకిల్ కదా, సో సైకిల్ కదా, అది ఎంత అయినా కూడా అది వెళ్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను సింథసిస్ లో ఉండడం, మార్కెటింగ్ అంటే లైక్ ఇలా నేను అంటే లైక్ ఇటు బీడీఓకి వెళ్దామని ఆలోచిస్తున్నాను. దేనిలోకి? బీడీఓ, బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అలా. ఓకే, సో ఓకే, మెడికల్ రిలేటెడ్ గా మీరు మార్కెటింగ్ చేయొచ్చు, బానే ఉంటది. అంటే లైక్ నా కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే యాజ్ కంపేర్ టు R&D తో పోలిస్తే ఐ హావ్ లిటిల్ బిట్ ఆఫ్ కమ్యూనికేషన్, సో అది మేబీ నాకు బెటర్ ఉంటుందేమో అనుకుంటున్నాను కదా, బాగుంటుంది, దాని వరకు బాగుంటుంది. సో కమ్యూనికేషన్ ఈజ్ ఓకే. మీకు అక్కడ పే రావట్లేదా, అనుకున్నంత రావట్లేదా? రావట్లేదండి. ఇది సాటిస్ఫైడ్. మెడిసిన్ ప్రిపేర్ కి ఎంత ఇస్తారు? ఇంత రీసెర్చ్ చేసి, ఇంత PhD చేసి, R&D చేస్తే 8 lakhs ఇస్తారు అంతే. ఎంత పర్ మంత్? 8 పర్ ఇయర్? 8 కాదండి, పర్ ఇయర్ 8. పర్ ఇయర్ 8 అంటే మరి అంత టైం స్పెండ్ చేశారు కదా, చాలా తక్కువ వర్తి ఉంది కదా ప్రొఫైల్ కంపారిటివ్ సాఫ్ట్వేర్. అందుకే నేను డిసాటిస్ఫైడ్ తో ఉంటున్నాను. ఇది వద్దు, మనము వి షుడ్ గో ఫర్, అంటే రెస్పెక్ట్ కావాలి, దాంతో పాటుగా మనకు మనీ కావాలంటే లైక్ వీడియో వెళ్దామని ఆలోచిస్తున్నాను. ఇది నా మనసులో ఉన్న. అర్థమైంది. ఓకే, ట్రై చేస్తా ఉండండి, వర్కౌట్ అవుతా ఉంటది. నేను ప్రిడిక్ట్ చేయట్లేదు, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఓకే, ఎందుకండి? ఎందుకంటే నేను సాటిస్ఫై కావాలి కదా, నాకులో సాటిస్ఫాక్షన్ నాకు రాలేదు, అందుకే చెప్పట్లేదు. మిమ్మల్ని ఏమి బాధ పెట్టాలని కాదు. ఓకే, అంటే రియల్ గా నా జాతకం అంతా, అంటే నేను అంటే ఇప్పుడు అడుగుదాం అనుకుంటా, అంటే అది వర్కౌట్ అయ్యే లెక్క కాకపోతే ఆపేస్తాను. అంటే నేను అంటే బేసిక్ గా మీ రెగ్యులర్ ప్రిడిక్షన్ చూస్తాను నేను, అంటే లెక్క బాగా చెప్తారని నమ్మకంతో నేను అసలు ఫోన్ అది ఇవ్వడం జరిగింది. నేను బాగా చెప్పడానికి ట్రై చేశాను కదా, జెన్యున్ గా. అబద్ధం ఏమన్నా చెప్పానా? సో లేదు, నేను అనుకున్న ఇప్పుడు ఆస్ట్రాలజర్ విల్లింగ్ అనేది ఒకటి ఉంటుందా, ఉండదా? అంటే ఫ్రీడమ్ అనేది నాకు లేదంటారా? ఉంటుందండి, మీ ఇష్టం. సో నేను అనుకున్నంత సాటిస్ఫై కానప్పుడు నేను ముందుకు పోకూడదు. ఓకే, నేను సాటిస్ఫై అనుకో, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఓకే నాకు చాలా పర్ఫెక్ట్, నేను అనుకున్నట్టు వర్క్ అవుతుంది అని అనుకున్నప్పుడు వెళ్ళాలి. అది ఎప్పుడైతే అన్ని ప్లానెట్స్ రెట్రో ఎఫెక్ట్స్ ని తీసుకుంటాయో, ఓకేనా, అవి అనుకున్నట్టు పర్ఫామ్ చేయవో, అవి చేయనప్పుడు ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేయకూడదు. టూ మచ్ గా దాన్ని అది చేసేసి నేను అద్భుతం క్యాండిడేట్ ని, నేను ఏది చెప్తా జరుగుద్ది, నేను సూపర్ అని చెప్పి నా దాంట్లో ఎక్కువ రెట్రోగేట్ మెనీ ప్లానెట్స్ ఆర్ డిస్టర్బ్డ్ త్రూ రెట్రో ఎఫెక్ట్స్ అనమాట, ఓకేనా. అట్లున్నప్పుడు అది చేయకూడదు. నేను ఏం చెప్తానంటే అట్లాంటప్పుడు కమిటెడ్ సేవింగ్ చేయండి, ఓకే, ఉన్న జాబ్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళండి, రిస్క్ మేనేజ్మెంట్ చేయండి, బిజినెస్లు పెట్టకండి, సో బ్యాలెన్స్ యువర్ మనీ, సేఫ్ యువర్ మనీ, టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అని చెప్పి చెప్తా.
ఓకే. అండ్ ఈ మ్యారేజ్ గురించి ఏమైనా ఐడియా? మ్యారేజ్ ట్రై చేయండి. ఓకే, నేనేం ప్రిడిక్ట్ చేయట్లేదు కదా. ఓకేనా. సో కారక ప్లానెట్ డిస్టర్బ్డ్. ఓకేనా. లార్డ్ ఓకే ఉన్నాడు కానీ గండాంతరంలో లేడా? అవునా. మార్స్ స్టార్ లో ఎవరెవరున్నారు? మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. ఓకేనా. మార్స్ స్టార్ లార్డ్ 12th లార్డ్ అయ్యి 11th లార్డ్ తో కలిసి ఉన్నాడు. కలిసి 10th లో 9th భావంలో ఉన్నాడు. ఓకే. మెర్క్యూరీ కూడా ఏదో రోజుకి రిట్రో అవుతాడు చూడండి. నేను అనుకున్నాను సప్తమ స్థానంలో ఇప్పుడు శుక్రుడు, అంటే ఇప్పుడు సప్తమ స్థానం ఇప్పుడు ఉంది కదా, వెళ్ళి అవ్వడానికి ట్రై చేయొచ్చు కానీ లక్కీగా బుధుడు చాలా కాలం రిట్రో అవ్వలేదు. అయ్యాడు చాలా రోజుల తర్వాత అయ్యాడు, ఇప్పుడు కాలేదు. కానీ దశలాడు ఇవ్వాలి కదా. ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఎలా ఉంది కండిషన్ ఆఫ్ ఫ్యామిలీ? లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం బెటర్ అయిందా? నేను కూడా ఏం ఫీల్ అవుతానంటే 7.5 అయిపోయింది కదా, లైక్ ఓకే ఇట్స్ నౌ. నేను కూడా లైక్ థర్డ్ ఫేజ్ లో ఓకే ఫైన్. ఇంకా అంటే అన్ని ఇట్లా ఈ మెంటల్ ట్రామా కూడా తగ్గిపోయి, సరే మనం కూడా మెంటల్ గా స్టేబుల్ అయిపోయి, సరే ఇంకా ఇదే జీవితం మనం ముందుకు వెళ్ళిపోదామని. ఇంకా అయితే గవర్నమెంట్ ఫ్యాకల్టీస్ రాలేవు. సో దెన్ డిసైడ్ టు ఇది చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా ఇదే కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే స్టార్టింగ్ జర్నీ ఇలా ఉంటుంది, బట్ ఇన్ ద ఫ్యూచర్ వీ విల్ గెట్ మోర్ అండ్ మోర్ సాలరీ. అయితే క్లారిటీ ఉంది. ఏది మార్కెటింగ్ లోనా? మన ఈ R&D అయినా సరే, ఆర్ఎల్స్ మార్కెటింగ్ అయితే రెస్పెక్ట్ విత్ డబ్బులు కూడా రెండు వస్తాయి. కొంచెం రిస్క్ ఉంటుంది, బట్ దాని తగ్గట్టు అప్రిషియేషన్ కూడా ఉంటుంది. ఓకే ఓకే. యా. సో బ్యాలెన్స్డ్ గా కెరియర్ ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం. ఎందుకంటే ఆల్రెడీ చేశారు మీరు, స్టడీ చేసినప్పుడు కూడా ఆస్పెక్ట్స్ బాగున్నాయి కాబట్టి వర్కౌట్ అవుతూ ఉంటుంది. నేను మరీ హయ్యర్ పొజిషన్స్ ని సిగ్నిఫై చేయను కానీ మీ లెవెల్లో అంటే రిలేటివ్గా అర్థమైంది. మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ 100 అనుకోండి, ఓ 70-60 వరకు మనం వెళ్తూ ముందుకు పోతా ఉంటాం. యావరేజ్ అబోవ్ యావరేజ్గా మనం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తాం. అర్థమైందా? సో ఎందుకంటే పని చేయదు అనుకున్న దశ పని చేసింది, పని చేస్తుంది అనుకున్న దశ ట్విస్ట్లు ఇస్తుంది. అందుకనే నేను ప్రిడిక్ట్ చేయట్లేదు. అంటే ఏమైనా అంటే పూర్వజన్మ ఒకటి ఉంటుంది కదా, అది మనం చెప్పని ప్రిడిక్షన్ ఒకటి ఉంటుంది కదా, అది ఏం చేస్తుందో ఎవరికి తెలియదు కదా, అదేమన్నా రోల్ ప్లే చేస్తుంది అంటారా? నేను అవేమి ఆలోచించాను ఇప్పుడు. ఓకే. సో క్యాలిక్యులేటివ్గానే నేను వెరిఫై చేస్తా వెళ్తాను. సో అది నాకు అర్థం కావాలి. సో ఇట్స్ మై అవుట్ ఆఫ్ సిలబస్. నేను అనుకున్నట్టు నేను సాటిస్ఫై కాలేదని చెప్తున్నా కదా, మీరు కాదు, నేను సాటిస్ఫై కాలేదు. మీరు నన్ను గట్టెక్కిచ్చారు, నేను గట్టెక్కాను కదా. నేను సాటిస్ఫై అవ్వాలి కదా. అట్లా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్.